చెప్తున్నారు కదా సార్, ఇప్పుడు గుప్త నిధులు ఉన్నాయి అంటారు. అది తీయాలంటే తాళపత్ర గ్రంథంలో ఏదో రాసి ఉంటారు, దాన్ని బట్టి తీయడం చేయడం అని చెప్పి కొంతమంది ఉపయోగిస్తుంటారమ్మా. కానీ ఏంటంటే అది ఏంటంటే నిధులు ఇవన్నీ ఉండవమ్మా. అదేంటంటే పుణ్యేర సౌలభ్యత గుప్త అనేది అది ఉండదమ్మా, ఉండదమ్మా. అదేంటంటే కొంతమంది ఉంటాయి అంటారు, కానీ మా ఆర్కియాలజికల్ రిపోర్ట్స్ ప్రకారం అయితే మాకేం లభ్యం కాలేదు. మాకంతా సాహిత్యం లిటరేచరే, ఆధ్యాత్మిక పరంగా దైవపరంగా మంత్రోపదేశమైనటువంటి ఒక వీటున్నాయి. అమ్మవారి యొక్క స్తోత్ర కదంబాలు, మళ్ళీ దండకాలు, రగడలు ఇవి దొరికాయి తప్ప ఆ తుచ్చ మంత్రాలకు సంబంధించిన ఎప్పుడు దొరకలేదు. అయితే నిధులు ఉంటాయని అంటారు, కానీ మేము వాటి జోలికి వెళ్ళాము. మేము కేవలం సాహిత్యం పరంగా ఉన్న కుటుంబం మాది. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం మేము. శ్రీనాథ కవిసార్వముడు వంశీకులము, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మాకు ఆధ్యాత్మిక పరంగా ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాలే చరిత్రకు తెలియనివి. ఇప్పుడు ఎంతోమంది మహానుభావులు సేకరించారు. అయితే నేను సేకరించిన వాటిలలో చరిత్రకు తెలియని కవులు, తెలుగు కవులు, చరిత్రకు తెలియని సంస్కృత పండితులు, చరిత్రకు తెలియని ఆయుర్వేద వైద్య విద్వానులు వ్రాయబడినటువంటి ఒక గ్రంథాలు నాకు లభ్యమై కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అది మనకు చెడుగా ఉపయోగం అనేది అది అసంభవం, తప్పు కూడా అమ్మ. అవునమ్మా. అయితే ఇప్పుడు మనకి మన ప్రపంచానికి, ప్రజలకి, ప్రభుత్వాలకి తెలిసినవి ఏంటంటే పోతన గారు మహాకవి, ఆయన భాగవతం రచించారు. ఇది మనకి 15-16వ శతాబ్దంలో అని చెప్పబడింది ఆ యొక్క డైనాసిటీ, ఆ యొక్క అప్పుడు. అయితే మనకి అంతకంటే ముందే మనకి షడాక్షరుడు కూడా భాగవతాన్ని రచించారు. ఎవ్వరు దేవతా విభులు, ఎవ్వరు మాయామదాపహారులున్, ఎవ్వరు మన్మదాంతకులు, ఎవ్వరు బ్రహ్మ శిరోహరుల్ శివుల్, ఎవ్వరు కాలమర్ధనులు, ఎవ్వరు మృత్యు వినాశఘనుల్, ఎవ్వరు నీవే కాక ప్రభులేరి కరస్థల స్వామి శంకర అనే మకుటంతో అది మన భాగవతాన్ని ఆయన కూడా వ్రాయబడినట్టు ఉంటుంది. అది మాకు తాళపత్ర గ్రంథాల ద్వారా, అంటే ఆయన 13వ శతాబ్దంలో రాసింది కాకుండా మళ్ళీ లేఖకులు రాశారు. ఇప్పుడు పూర్వకాలంలో ఎవరైతే గొప్ప కవులు రాస్తారో అవి కొంతకాలమే ఉంటుంది. తాళపత్ర గ్రంథం ఒక 300 సంవత్సరాలు, 282 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత మళ్ళీ లేఖకులు రాస్తారు. అది లభ్యం కావడం, పోతన గారి కంటే ముందు కవి లభ్యం కావడం మా అదృష్టం. అంతేకాకుండా మళ్ళీ శరభాంకుల వారు, మనకు 2వ ప్రతాపరుద్రుడు, కాకతీయుల కాలం, కాకతీయ డైనాసిటీ చాలా గొప్పది. ఆ కాకతీయ డైనాసిటీ వాళ్ళ వంశంలో 2వ ప్రతాపరుద్రుడు ఇది రుద్రమాదేవి యొక్క మనవడు, ముమ్ముడమ్మ గారి కుమారుడు అంటారు. ఆయన రాజ్యం పరిపాలించినప్పుడు చాలామంది కవులు ఉన్నారు. కవులలో మనకు శరభాంకుల వారు అని ఉన్నారు. అది ఇప్పుడు 60 పద్యాలని మనకి మన శాస్త్రుల వాళ్ళు చేసుకొచ్చారు. మన మిగతా ఏమో కొన్ని 80 పద్యాలేమో ఆరుద్ర గారు చేశారు. పూర్తి శతకాన్ని సదాశివపేటలో బావిదోతుంటే దొరికాయి తాళపత్ర గ్రంథాలు. శరభాంక లింగ శతకం అని తెలంగాణలో దొరికాయి. అట్లా ఆ తెలంగాణ కవి ఆయన కూడా. అట్లా శరభాంకుల వారు వ్రాసినటువంటి కూడా ఉంది. ఎందుకంటే ఆయన రాసిన దాంట్లో మనకి ఎవ్వరు దేవతా విభులు అన్న దానికి మచ్చుకుగా ఆయన వ్రాసిన దాంట్లో కూడా మనకి చాలా గొప్పగా ఉన్నాయి. దాంట్లో మనకి ఈ యొక్క దాని మీద చెప్పబడిన ఉన్నాయి. అది శరభాంకుల వారి యొక్క కవి కూడా వెలుగులోకి తీయడం జరిగింది. అంతేకాకుండా మనకి మడుపతి నాగయ్య, ఆయన 15వ శతాబ్ది, 15-16వ శతాబ్ది. ఇప్పుడు ఆయన వ్రాసినటువంటి తాళపత్ర గ్రంథాలు కూడా ముద్రణకు సిద్ధంగా పెట్టాను, పరిష్కరించి పెట్టాను. ఎందుకంటే అప్పుడు గ్రాంధిక భాష ఉంది తెలుగులో. తెలుగు ఏంటంటే 4 రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఎట్లయితే మన తెలుగు గొప్పది, తెలుగులో అట్లా ప్రాచీన కాలంలో కూడా మనకి ఈ యొక్క భాషలో మార్పు వచ్చింది గ్రాంధిక భాష నుంచి. అట్లా తెలుగు భాషలో చక్కగా అర్థమయ్యేటట్టు అది ఇప్పుడు ద్విపద కావ్యం ఈ 3 కవులు రాసినటువంటి పరిష్కరించి పెట్టానమ్మా. అదే చరిత్రకు తెలియదమ్మా. అయితే శరభాంకుల వారు మాత్రం మన వావిల రామశాస్త్రులు అండ్ సన్స్ వాళ్ళు ఒక 60 పద్యాలు చేశారు. మిగతా 80 పద్యాలు, 20 పద్యాలు సమగ్ర ఆంధ్ర సాహిత్యాన్ని రచించిన అది ఆరుద్ర గారు చేశారు. తర్వాత మళ్ళీ పూర్తి శతకం 108 నుంచి 112 వరకు పూర్తి శతకం దొరకడం, అది నా ద్వారా వెలుగులోకి తేవడం నా యొక్క అదృష్టంగా భావిస్తూ నాకు దాని ద్వారా ఎన్నో అవార్డులు, బిరుదులు, సన్మానాలు కూడా వచ్చాయి. అది శరభాంకుల వారు నేను 1996లో అది వెలుగులోకి తీసుకురావడం జరిగింది. దానికి నారాయణ రెడ్డి గారు, గురువుగారు శ్రీ నారాయణ రెడ్డి, అంటే నేను ఏకలవ్య శిష్యుని,
నారాయణ రెడ్డి గారి చేతుల మీద ఆ యొక్క గ్రంథాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అది ప్రపంచ చరిత్రలో చాలా గొప్ప శతకం. అయితే కాకుండా ఆయన దక్షయజ్ఞ వర్ణన కూడా రచించాడు సంస్కృతంలో. ఇప్పుడు అది కూడా నేను ముద్రణకు సిద్ధంగా ఉంచాను. ఎందుకంటే ఇక ముద్రణ కావాలంటే మన యూనివర్సిటీసు, ప్రభుత్వాలు, ప్రజలు, అకాడమీలు ఇవన్నీ వాళ్ళు ఉపయోగించుకోవాలి. అవన్నీ వెలుగులో ముద్రణ చేయాలి. అది నా సొత్తు కాదు, మన ప్రపంచ సొత్తు. అట్లా నేను ఈ చరిత్రకు తెలియని కావ్యాల మీదనే వెలుగులోకి తీసుకొస్తున్నానమ్మా.